తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం రాజ్యసభలో సున్నా కాబోతూ ఉంది. సున్నా. ఈ క్రమంలో సున్నా కంటే కనీసం ఏక్ నిరంజనైనా కనీసం ప్రాతినిధ్యమైన ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన ప్లాన్లు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా టికెట్లు ఇవ్వకపోతే ఆ టికెట్లు ఇవ్వని అసంతృప్తంలో పట్టుకొని వచ్చి ఇప్పుడు 18 మంది ఉన్నారు చంద్రబాబు వైపు, మొత్తం 44 మంది కావాలి, ఇంకొక 26 మందిని లాక్కొని వచ్చి ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుందాము అని చెప్పి ఆలోచన చేశారు. సో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అసంతృప్తులను గుర్తించి వాళ్ళతో లైవ్లోకి వెళ్ళారు. అదే సమయంలోనే ఒకవేళ బీజేపీ బలంగానే తోడైతే మరికొంతమందిని లాగడం ఈజీ అవుతుందని చెప్పి భావించిన టీడీపీ అధినేత ఢిల్లీలో కూడా అమిత్ షా ముందు ఏమైనా ఎన్డీఏ అభ్యర్థిని పెడదామని చెప్పి ప్రపోజల్ పెట్టి ఉంటారు అని చెప్పి ఈ చర్చ కూడా నడిచింది. సరే, ఎన్డీఏ అభ్యర్థిని పెట్టినా పెట్టకపోయినా టీడీపీ అభ్యర్థి అయితే పెట్టబోతున్నారు అని ఈవెన్ ఈ రోజు కూడా చంద్రబాబు గారు రాజగురు పత్రిక, ఆ పత్రికలో మెయిన్ పేజీలోనే ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టబోతుంది అని. ఈ వారాంత పలుకుల పత్రికలు, ఈ రాజగురు పత్రిక చంద్రబాబుకు ఎన్ని రోజులు కథనాలు రాశారో. 2 పోటీ పడుతున్నారు, 3 పోటీ పడుతున్నారు, టీడీపీ రాజ్యసభ రేసులో దూసుకొని వచ్చేస్తున్నారు, రకరకాలుగా రాశారు. అసలు బలం లేని చోట ఎట్లా దూసుకొని వస్తారని చెప్పి అనుకున్నారో మనకైతే తెలియదు. వాళ్ళకు బ్రహ్మాండంగా వైస్రాయ్ తెలివితేటలు ఆల్రెడీ దే హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ కాబట్టి మైట్ బి ఇది కూడా అలాగే అనుకున్నారేమో తెలియదు. ఈ క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. 30 minutes షెడ్యూల్ ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశం మోర్ దెన్ 1.5 hour మీటింగ్ జరిగింది. చాలా విషయాలను చర్చించి ఉంటారు. అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలను కనుక తీసుకొని రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినా గెలుస్తారులే తర్వాత సంగతి. ఆ ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కౌంటర్ ప్లాన్ సిద్ధంగానే ఉంది. ప్లాన్ బి ఎగ్జిక్యూట్ ఖచ్చితంగా చేస్తారు. రకరకాల స్ట్రాటజీస్ ఆయనకు కూడా ఉంటాయిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అంత ఈజీగా అర్థం కాదు అని టీడీపీ మీడియా అధినేతలే నెత్తి పట్టుకుంటారట. ఈ క్రమంలో జగన్ ఢిల్లీ పోవడం, అక్కడ పొలిటికల్గా ఏం చర్చించారు ఇంకా బయటకు రాలేదు. కానీ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు పీచే మోడ్, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు అని చెప్పి వాళ్ళ మీడియా ద్వారానే సమాచారం ఇస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ మీడియానే చంద్రబాబు గారు అంటే టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీ అభ్యర్థిని పెట్టట్లేదు అని సమాచారం ఉంది అని. దాదాపు పెట్టరు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. టీడీపీ ఒకటే అభ్యర్థిని పెట్టే ఆ ధైర్యం చేయలేకపోతుంది. ఒకవేళ ఎన్డీఏ తరఫున పెడదామనుకున్నా బీజేపీతో పొత్తు చర్చలు కొలిక్కి రావాలి అంటే ఇంకా టైం ఉంది. బట్ ఏమంటారు, నామినేషన్ల టైం ఏమో అయిపోతుంది, 27 ఎన్నికలు ఉన్నాయి. సో బీజేపీతో పొత్తు ఇప్పట్లో తేలలేదు, టీడీపీ ఒంటరిగా అభ్యర్థిని పెట్టలేదు. బట్ ఇక్కడ ఒకవేళ పెడితే జగన్ ఏ విధంగా దీన్ని అటాక్ చేస్తాడు అని కూడా టీడీపీ అధినేత రకరకాలుగా ఆలోచించినట్లుగా అయితేనే తెలుస్తోంది. జగన్ ఒకవేళ ఇదే పని చంద్రబాబు చేసి ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేస్తే ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలను కొనేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అని, 23 మంది ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు ఉన్నారని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే అన్నారు చంద్రబాబును ఉద్దేశించి. ఇప్పుడు కీలకమైన శాసనసభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కనుక అదే పని చేసి రాజ్యసభ ఎన్నికల్లో గెలవడానికి కనుక ప్రయత్నాలు చేసి ఉండింటే వైసీపీ అధినేత ఎన్నికల ప్రచారంలో బండకేసి ఉతికేసు, ఇదంతా బయట పెట్టేసు, ఇది పద్ధతి, ఇది ఇలా రాజకీయం అని చెప్పి ఎవరు మద్దతు ఇస్తారు? వేరే పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకొని మంత్రి పదవులు ఇచ్చి వేరే పార్టీ ఎమ్మెల్యేలను లాగేసి ఇంకేదో గెలిపించుకుందామంటే. సో చంద్రబాబు నాయుడు గారు చాలా భయపడట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే అటాక్ ఒక రేంజ్లో ఉంటుంది. ఎన్నికలకు ముందు ఈ తలనొప్పి అవసరమా? వద్దులే, శాసనసభ ఎన్నికల్లో గెలవడమే మన ప్రధాన ఆశయం, రాజ్యసభ తర్వాత చూసుకుందాం, నెక్స్ట్ మళ్ళీ వస్తాయి కదా, ఇప్పటికి 0 అయినంత మాత్రాన ఏముందిలే అని చెప్పి ఇప్పటికైతే పోటీ చెయ్యకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం. మళ్ళీ ఏమైనా కనుక మనసు మార్చుకుంటారేమో తెలియదు. ఇప్పటికైతే దాదాపు పిచ్చే మూవ్ అవుట్.